చేస్తుంటే ఓ పక్క అనుమానాలు కూడా లేవనెత్తుతా ఉన్నారు. మరి దీని గురించి ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఏది వాస్తవం ఏది అవాస్తవం అనే పరిస్థితిలో ఉన్నారు. సరే, అసలు ఈ ప్రమాదాలు గల కారణాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఇప్పుడే జాయిన్ అయ్యారు ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ అధికారి జనార్దన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు డిబేట్లో. జనార్దన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే రేయం గారు. జనార్దన్ రెడ్డి గారు, సరే ఈ మరణం వెనుక ఏం జరిగింది, రాజకీయ కోణాలు ఇవన్నీ పక్కన పెడితే దానికి మీకు సంబంధం లేదు కాబట్టి ఒక రిటైర్డ్ అధికారిగా మీకున్న అవగాహన దీని పట్ల వాస్తవంగా ఎందుకు ఈ ప్రమాదాలు ప్రధానంగా ఎందుకు జరుగుతాయి అంటే ఏమంటారు? దీనికి సంబంధించి అంటే టెక్నికల్ ఇష్యూ అంటున్నారు, కొంతమంది వాతావరణ సంబంధించినటువంటి విషయాలు అంటున్నారు. అప్పటి రాజశేఖర్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలన్నీ చూస్తే కూడా అనుకూలించకుండా వాతావరణ అనుకూలించకపోవటం వల్ల ప్రమాదాలు జరుగుతాయనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు అజిత్ పవార్ మరణానికి ప్రధాన కారణం ఏముండిద్ది టెక్నికల్గా మీకున్న ఒక అవగాహన ప్రకారం? ప్రధానంగా ఈరోజు జరిగిన దుర్ఘటన చాలా సంతాపకరం అండి. నా తరఫున నుంచి కూడా అజిత్ పవార్ గారికి, వాళ్ళ సిబ్బందికి, పైలట్లకు కూడాను ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. మీరు అడిగినట్లు ఈ ముఖ్యంగా ఈ రాజకీయాల కోణం కాకుండా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, వీటిలో అన్నిట్లో ఎప్పుడు ఏ ప్రమాదం జరిగినా 3-4 కారణాలు మాత్రం ఉంటాయి. ఒకటి సాంకేతిక లోపము, ఒకటి వాతావరణము, ఒకటి ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే ఎటువంటి ప్రమాదం జరిగేటువంటి పరిస్థితుల గురించి ఏమి అవగాహన లేకపోవడము, లేకపోతే పైలట్ చేసే తప్పిదాన్ని బట్టి. ఈ 4 ముఖ్యంగా జరిగే పరిస్థితులు. ఇందులో మనకు తెలిసినంత వరకు ఇప్పుడున్న సమాచారం బట్టి ఏం తెలుస్తుందంటే, ఇది నాన్ కంట్రోల్డ్ ఎయిర్ ఫీల్డ్. ఇది ఎయిర్ ఫీల్డ్ అని కూడా చెప్పలేము, చిన్న ఎయిర్ స్ట్రిప్. ఇది చిన్న ఎయిర్ స్ట్రిప్. ఈ ఎయిర్ స్ట్రిప్ ఎలాంటిదంటే, మీరు బహుశా ఫోటోల్లో చూసే ఉంటారు, టేబుల్ టాప్ లాంటిది. అంటే 4 సైడ్లు ఒక టేబుల్ ఉంటే 4 సైడ్లు లోయగా ఉంటుంది, తగ్గుగా ఉంటుంది. ఇది కూడా చిన్న ఎయిర్ స్ట్రిప్ ఇది. అందుకే పెద్ద విమానాలు దిగవు, చిన్న విమానాలు మాత్రమే దిగగలుగుతాయి. ఇందులో ఎయిర్ స్ట్రిప్ బాగానే ఉంది, చాలా బాగుంది, మీరు ఫోటోల్లో చూసే ఉంటారు. కానీ చుట్టూ బాగా లోయగా తగ్గుగా ఉంది. కాబట్టి ఇటువంటి వైటిల్లో ల్యాండింగ్ అనేది చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకు తెలిసిన సమాచారం ఏంటంటే, అక్కడ ఒక ఫ్లయింగ్ క్లబ్ ఉంది. ఆ ఫ్లయింగ్ క్లబ్లో నుంచి ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, ఒకసారి దిగాల్సి ప్రయత్నం చేసినప్పుడు ఎయిర్ స్ట్రిప్ సరిగా కనపడడం లేదు, విజిబిలిటీ సరిగా లేదు అని పైలటే చెప్పాడట. అది రికార్డ్ అయి కూడా అయ్యింది. అందువల్ల మళ్ళీ రెండోసారి ప్రయత్నించారు, చుట్టూ తిరిగి మళ్ళీ రెండోసారి ప్రయత్నం చేసేటప్పుడు సమాచారం ఏంటి అంటే, ఎయిర్ స్ట్రిప్ సరిగా కనపడడం లేదు అని అన్నట్టు విచారణ వాళ్ళు చెప్పిన సమాచారాన్ని బట్టి. కానీ అక్కడ ఉండేటువంటి ఫ్లయింగ్ క్లబ్ వాళ్ళు చూసిన దాన్ని బట్టి ఏమిటంటే, అక్కడున్న రన్వే అంటే ఎయిర్ స్ట్రిప్ 1129. 11 అంటే 110 degrees. 110 degrees అంటే ఆల్మోస్ట్ టువర్డ్స్ ఈస్ట్. అంటే జనార్దన్ గారు కొంచెం ఫ్రేమ్ సరిగా పెట్టుకోరా, మరీ దగ్గర అయిపోయారు. కొంచెం వెనక్కి, ఇంకొంచెం వెనక్కి ప్లీజ్, ఇంకొంచెం వెనక్కి. రైట్, ఓకేనండి, ఓకే రైట్, కంటిన్యూ. రైట్, ఓకే, థ్యాంక్ యూ. దానివల్ల ఏమైందంటే 110 degrees అంటే తూర్పుకు, ల్యాండింగ్ చేయాల్సిన డైరెక్షన్ తూర్పుకు అన్నమాట, ఆల్మోస్ట్ తూర్పుకు. 090 అంటే పర్ఫెక్ట్ తూర్పుకు, 110 degrees అక్కడ ఎయిర్ స్ట్రిప్, ల్యాండింగ్ స్ట్రిప్ డైరెక్షను. అక్కడ ఆ టైంలో దట్టమైన పొగమంచు ఉంది కాబట్టి, అలాగే సూర్యకిరణాలు ఎదురుగా ఉన్నాయి కాబట్టి విజిబిలిటీ బాగా తక్కువ ఉండే అవకాశం. ఆల్రెడీ పొగమంచులో విజిబిలిటీ తక్కువ ఉంటుంది, అందులో సూర్యకిరణాలు ఎదురుగా కనిపిస్తున్నాయి కాబట్టి విజిబిలిటీ బాగా తగ్గిపోయి ఉంటుంది. దానివల్ల ఏమైంది అయితే జనార్దన్ గారు ఇక్కడ ప్రధానంగా ఇంకో వార్త ఏంటంటే, మనకు తెలుసు సాయం కోరటం కోసం పైలట్లు చేసేటువంటి కాల్ని మేడే కాల్ అంటారు. అలాంటి మేడే కాల్ కూడా రాలేదు అనేటువంటి వార్త కూడా బయటకు వస్తుంది. దానికి సంబంధించిన విజిబిలిటీ కనబడలేదు, కానీ ఎక్కడ కూడా సాయం కోరేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు అనే వార్తలు కూడా వస్తుంది. నిజమా అది? కానీ నాకు తెలిసిన సమాచారం బట్టి మేడే కాల్ ఇచ్చినట్టు తెలిసింది నాకు. మరి ఎంత నిజమో కాదో తెలియదు. అంటే ఎంతో మంది కబుర్లు చెప్తూ ఉంటారు కాబట్టి విషయం తెలియదు. నాకు తెలిసినందుకు మేడే కాల్ ఇచ్చినట్టు. ఎందుకంటే రెండవసారి ఇది ఏదో ఒక ప్రకటన కాదు, ఇది డీజీసీఏ చేసినటువంటి కీలక ప్రకటన ఇది.
ఉండొచ్చు. అది అధికారికంగా చేసిన ప్రకటన కాబట్టి కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. ప్రయత్నం కానీ చేశారు, విజిబిలిటీ లేదు. రెండోసారి ప్రయత్నం చేయబోయారు, విఫలమయ్యారు. అందువల్ల ఆ విధంగా భారీ విస్ఫోటనం జరిగిందనేటువంటి వార్త అయితే అసలు డీజీసీఏ బహిర్గతంగా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే మేడే కాల్ అసలు వాళ్ళు అంటే సాయం కోరేటువంటి ప్రయత్నం చేయలేదు పైలట్లు అనేటువంటి వార్త కూడా చెప్తా ఉంది. చెప్పొచ్చు కదా కనిపిస్తే. ఓకే, అది అనుకుందాం అనుకోండి, వాళ్ళు అధికారికంగా చెప్పారు కాబట్టి. కానీ అందులో అక్కడున్న ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్పడం ఏంటంటే, ల్యాండ్ అయ్యి అప్రోచ్ అయ్యేటప్పుడు ఎయిర్ స్ట్రిప్ సెంటర్లో ల్యాండ్ అవ్వాలి, సెంటర్ కాకుండా రైట్ సైడ్ అప్రోచ్ అయినట్టు, ఆ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి తిరగాలని లెఫ్ట్కి టర్న్ చేసినట్టు, లెఫ్ట్ టర్న్ చేసినప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ స్టాల్ అయినట్టు, తర్వాత కంట్రోల్ తప్పిపోయినట్టు. అందువలన ఆ స్టాలింగ్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్ మీరు చూసి ఉంటారు ఫొటోస్లో కూడా, ఎయిర్ స్ట్రిప్ నుంచి లెఫ్ట్ సైడ్ కింద కూలడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి ఏమి మనకు అర్థమవుతుందంటే, ఒకటి టేబుల్ టాప్ టైపు, రెండవది విజిబిలిటీ సరిగా లేదు, సరిగా కనిపించలేదు. ఆయన అప్రోచ్ అవ్వడము, ఏ పరిస్థితుల్లో అప్రోచ్ అయ్యాడు, ఎందుకు అటువంటి పరిస్థితుల్లో దిగాల్సిన అవసరం వచ్చింది, విఐపి ఉన్నాడు కాబట్టి ఏమన్నా ఒత్తిడి ఉండిందా, ఆ సంగతి ఇప్పుడు ఎవరు అందరూ మరణించారు కాబట్టి ఈ విషయాలు తెలుసుకోలేము, మన ఊరికి ఊహించడం మాత్రమే అవుతుంది. కానీ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళని బట్టి ఏమర్థమవుతుంది అంటే, డెఫినెట్ గా అప్రోచ్ లో ఏదో లోపం ఉంది. ఎందుకు లోపం ఉందంటే విజిబిలిటీ. రామ్మోహన్ నాయుడు కూడా అదే చెప్తున్నారు. విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పే విషయం కూడా అదే. సరైనటువంటి వెలుగు లేని కారణంగానే ముఖ్యంగా ప్రధాన సమస్య ప్రాథమికంగా ఇదే దర్యాప్తులో తేలుతుంది. ఇంకా కొన్ని విషయాలు చెప్తాననే విషయాన్ని కూడా రామ్మోహన్ రెడ్డి చెప్పారు. అంతే, సరైనటువంటి వెలుతురు లేకపోవడానికి వాళ్ళు ల్యాండ్ చేయడానికి ఇబ్బంది పడ్డారనే వార్తలు కూడా చెప్తా ఉన్నారు. మనం ఇక్కడ విచారణలో ఏమి బహుశా దీర్ఘమైన విచారణలో ఏమి చేసుకోవాలంటే మనకు తెలియదు, ఇప్పుడు తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఏం ఒత్తిడి వలన ల్యాండ్ అవ్వాల్సిన అవసరం ఎందుకుంది? విజిబిలిటీ లేనప్పుడు, ట్రై చేసినప్పుడు విఫలమైనప్పుడు, ఏదన్నా ప్రీ షెడ్యూల్డ్ ఫ్లైట్ కాబట్టి ఒత్తిడి వలన ఆయన ట్రై చేశాడు, అందువలన ఈ దుర్ఘటన జరిగి ఉండవచ్చును అనే కోణంలో నేను ఆలోచిస్తున్నాను. అయితే ఇంకొక ప్రధానమైన విషయం జనార్దన్ గారు, ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, అసలు మీకున్న అవగాహన బట్టి ఇప్పుడు ఈ ఫ్లైట్లు కానివ్వండి, ఈ హెలికాప్టర్లు కానివ్వండి, ప్రమాదం జరిగేటప్పుడు ఎందుకు ఇంత భారీగా ఎందుకు విస్ఫోటనం చెందుతామంటే అంటే ఒక్కొక్క టెక్నికల్గా చెప్పేది ఏంటంటే అధికమైనటువంటి ఫ్యూయల్ నింపుకోవడం వల్ల అని కొంతమంది చెప్తుంటారు. కొంతమంది ఎప్పుడైతే ఈ రెక్కలు డ్యామేజ్ అవగానే వెంటనే ఇంజన్కి దగ్గరగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి